వేసినాక టమాటా. నేను ఫోన్ పట్టుకుంటుంటే అవి మాడిపోయినాయి, అయినా పర్వాలేదు, బాగా వేగినాయి. ఇది ఒక టేస్ట్గా బాగుంటాయి, కొంచెం బాగా వేగినాయి అన్నమాట. ఇదేమో టమాటాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కారం, సరిపోతుంది. ఒక స్పూన్ అయితే సరిపోయింది, 2 స్పూన్లు అవసరం లేదన్నమాట. నేను చేస్తుంటే మా అమ్మాయిని నేను కలుపుతాను ఉండమా అని అంది, అందుకని నేను అనుకున్నాను. కానీ ఈ చివరి నుండి ఆ చివరికి కలుపుతుంది, అందుకని నేను కలుపుతున్నా. మసాలా వేసాను కదా, సారీ చూపించడం మర్చిపోయాను. టేస్టింగ్ సాల్ట్, చెక్క, లవంగాయ అన్నీ మసాలా సంబంధించి, జాజి పువ్వు, జాజికాయ, జాపత్రి అన్నీ వేసేసాను అన్నమాట. అది కొంచెం మగ్గని చెప్తా. అమ్మ తీస్తుంది అనుకున్నా కానీ తీయలేదంట, తర్వాత చెప్పింది. తర్వాత కేసరి పోసిన, కేసరి మగ్గినాక బాగా మరుగుతాయి. మరిగినాక ఈ బియ్యం నానబెట్టుకొని కడిగి నానబెట్టుకొని, ఆ నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసేయాలి. సో పెద్ద బాస్మతి బియ్యం కానీ అన్నీ వేసుకోవచ్చు. మా దగ్గర మామూలు బియ్యం ఉంది, అదే అడ్జస్ట్ చేసుకుంటాం, అదే వేసాం. ఓకే, ఎంతో గుమగుమలాడే టమాటా రైస్, పెరుగు చట్నీ. ఎలా ఉందమ్మా? బాగుందా? ఓకే.